ఫార్ములా ఈ రేస్ కేసులో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారిస్తోంది. విచారణ నిమిత్తం ఈ రోజు ఉదయం 10:30 సమయంలో ఈడీ ఆఫీస్కు కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్ కంటే ముందే అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. కేటీఆర్ రాకతో అక్కడ జై రామన్న నినాదాలు మిన్నంటాయి. పార్టీ నేతలను పలకరించి ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ వెళ్లారు. అయితే కేటీఆర్ లీగల్ టీంను ఈడీ అనుమతించలేదు. ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ఎక్స్ వేదికగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అనేది తాము మంత్రిగా తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆనాడు రేసర్లు అందరూ హైదరాబాద్ నగరాన్ని కీర్తించారని తెలిపారు. తనకెప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ముఖ్యమన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులు ఆ ఘనతను తుడిచేయలేవని స్పష్టం చేశారు. పారదర్శకంగా 46 కోట్ల రూపాయలు బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడదని, మనీ లాండరింగ్ ఎక్కడదని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదని, ప్రతి పైసాకు లెక్క ఉందని అన్నారు. ఫార్ములా ఈ రేస్ రద్దు వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందన్నారు. ఎలాంటి అవినీతి జరగకున్నా కేసులు కోట్లంటూ రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఖచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుందని, సీఎం రేవంత్ రెడ్డికి దూరదృష్టి లేకపోవటం వల్లే ఏకపక్షంగా తరువాతి సీజన్ రద్దు చేశారని విమర్శించారు. తప్పు లేకపోయినా ఏదో కాలం వెళ్లదీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తప్పకుండా త్వరలోనే నిజం తెలుస్తుందని కేటీఆర్ తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.